కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయంలో కమిషన్ ఈటలను క్వశ్చన్ చేస్తుంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కీలక కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ నిర్ణయాలపై కమిషన్ ఆరా తీస్తుంది. ప్రశ్నావళి సిద్ధం చేసిన కమిషన్ ఈటలను ప్రశ్నిస్తుంది. ఈటల రాజేందర్ విచారణ అనంతరం 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించనుంది. పలు కీలక ప్రశ్నలపై కమిషన్ విచారణ చేయనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయంలో కమిషన్ ఈటలను క్వశ్చన్ చేస్తుంది. ఇక కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కీలక కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరుగుతున్న పీసీ ఘోష్ కమిషన్ అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నోటీసులు జారీ చేసింది. ఇక ఈ రోజు ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీస్ పేర్కొంది. ఇక ఆయన విచారణకు హాజరయ్యేందుకు కాసేపటి ఇప్పటికే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇవ్వబోతున్నారు. ప్రధానంగా మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆయన అడుగుతారా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎంత పేమెంట్స్ జరిగాయి కాంట్రాక్టర్లకు, అసలు నిర్మాణాలు పూర్తి కాకుండానే బిల్స్ కూడా చెల్లించారన్న ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటికి సంబంధించి కమిషన్ ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా తక్కువ పేమెంట్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మంత్రిమండలి నిర్ణయం మేరకు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్ నుంచి బిల్లులు చెల్లించారు. కాంట్రాక్టర్లకు బిల్లులన్నీ కూడా కార్పొరేషన్ నుంచి వెళ్ళాయి అనేది ఆయన వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ రోజు ఈటలకు సంబంధించి ఆయన కమిషన్ ముందు హాజరైన తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మరి ఈటలకు సంబంధించి అధికారులు ఇప్పటికే అప్పట్లో ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారులను కావచ్చు, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారులను ఇది మన ఇటు కమిషన్ విచారించింది. అంతేకాకుండా ఈఎన్సీలను కూడా విచారించింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా అప్పట్లో ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి హరీష్ రావుకి, మాజీ సీఎం కేసీఆర్ కి కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నోటీసులు సంబంధించి అంటే నోటీసులో మాత్రం విచారణకు హాజరు కావాలి అని మాత్రమే ఉంది. పూర్తి స్థాయి వివరాలు కమిషన్ అడిగే ప్రశ్నలను బట్టి ఉంటుంది. కాబట్టి మరి కమిషన్ కూడా ఎటువంటి ప్రశ్నలు అడుగుతుంది, ఈటల రాజేందర్ ఏం సమాధానం ఇస్తారనేది చూడాలి. ఇక ఈటల రాజేందర్ కూడా ఆయన ఒక పక్షతో ఉన్నారు. మంత్రి మండలి నిర్ణయం మేరకే కాళేశ్వరం వ్యక్తిగత నిర్ణయాలు ఎటు లేవు అనేది ఆయన స్పష్టంగా చెప్పదలుచుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే అప్పట్లో ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు, ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎంపీగా బీజేపీలో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలకు ఏటీఎం లా ఉపయోగపడింది అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఆయన ఇచ్చేటువంటి సమాధానం ఎలా ఉంటుంది అనేది ఒక ఉత్కంఠగా మారింది. తర్వాత కమిషన్ కూడా ఆయనపై ఎటువంటి ప్రశ్నలు గుర్తిస్తుంది అనేది చూడాలి. కమిషన్ ముందు హాజరైన తర్వాత ఈటల మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకు సునీల్, ఈటల రాజేందర్ విచారణ అనంతరం 9న మాజీ మంత్రి హరీష్ రావు అండ్
11న మాజీ సీఎం కేసీఆర్ ను కూడా కమిషన్ ప్రశ్నించనుంది. ఈ మధ్యలో ఈటెల రాజేందర్ విచారణ తర్వాత ఏమైనా కీలక ఆధారాలు లభించే అవకాశం ఉన్నాయంటారా? ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగస్వాములైనటువంటి అధికారులను అందరినీ కూడా కమిషన్ విచారించింది. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసింది. కింది స్థాయి నుంచి అధికారులను మొదలుకొని ఉన్నత స్థాయి అధికారుల వరకు ఇటు వివిధ విభాగాల అధికారులను 100 మందికి పైగా విచారించింది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా ఒక నివేదిక తయారు చేశారు. ఇంకా ఆ నివేదికలో కమిషన్ పలు సందేహాలు ఉన్నాయి. సో ఆ సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా వాళ్ళ అప్పట్లో అది మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ భావించింది. కాబట్టి ఇటు ఈ రోజు ఈటెల రాజేందర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన ఈ రోజు హాజరవుతున్నారు. 9వ తేదీన హరీష్ రావు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తా ఉంది. మరి 11వ తేదీన కేసీఆర్ కమిషన్ ముందు హాజరుపై ఇంకా కూడా ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఇప్పటికే కేసీఆర్ హరీష్ రావు ఈ నోటీసులపై పలు దఫాలుగా చర్చించారు. ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఇటు న్యాయ సలహా తీసుకోవడమే కాకుండా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడారు. మరి కేసీఆర్ హాజరై వివరణ ఇస్తారా, లేకపోతే తన తరఫున అడ్వకేట్స్ పంపించి అఫిడవిట్ ఏమన్నా సబ్మిట్ చేస్తారా అనేది చూడాలి. వాళ్ళకి సునీల్, విచారణ ఎన్ని గంటల వరకు జరిగే అవకాశం ఉందంటారు? గతంలో కొంతమంది అధికారులను సుదీర్ఘంగా విచారించింది కమిషన్. 2-3 గంటల పాటు విచారించింది. కొంతమంది అధికారులను 5 గంటలకు పైగా విచారించింది. మరి ఈ రోజు ఈటెల రాజేందర్ ని ఎంతసేపు విచారిస్తారు అనేది చూడాలి. ఇక గతంలో అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ నోటీసులు జారీ చేశారని చెప్పేసి తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారులను అందరినీ కూడా దాదాపు విచారించి అధికారులను కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థలను విచారించింది. ఒక నివేదిక కూడా తయారు చేసింది. మే చివరి వారంలోనే ప్రభుత్వానికి ఈ కమిషన్ నివేదిక అందిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అనూహ్యంగా కమిషన్ గడువు ప్రభుత్వం పెంచింది. ఇంకా అందులో భాగంగా ఉన్నటువంటి అప్పట్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగానే ఈ రోజు ఈటెల కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు. మొత్తం మీద అయితే కమిషన్ గడువు మరో జూలై చివరి వరకు ఉంది. ఆ లోపుగా నివేదికను రెడీ చేసి ఇప్పటికే అధికారులను విచారించారు. కాబట్టి హరీష్ రావు, కేటీఆర్, అదే విధంగా హరీష్ రావు, కేసీఆర్, ఈటెల రాజేందర్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తి చెందకపోతే మరోసారి నోటీసులు ఇస్తుంది. అసలు ఏం జరగదు, కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే గతంలో అధికారులను పలు దఫాలుగా విచారించింది. ఒకసారి కాకుండా వాళ్ళకి పిలిచారు, డౌట్స్ ఉన్నప్పుడు పిలిచి క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఈటెలను కానీ అదేవిధంగా 9వ తేదీన హరీష్ రావు కానీ విచారించిన తర్వాత మళ్ళీ కమిషన్ కి ఎటువంటి సందేహాలు కానీ మళ్ళీ ప్రశ్నలు ఉత్పన్నమైతే ఖచ్చితంగా మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మరి కమిషన్ గడువు మళ్ళీ అప్పట్లో మరోసారి ప్రభుత్వం పెంచుతుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కమిషన్ గడువును దాదాపు 5 నుంచి 6 సార్లు వరకు పొడిగిస్తూ వస్తుంది. మొదట్లో 3 నెలల్లో కాల పరిమితితో కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక పలు దఫాలుగా పెంచుకుంటూ పోయింది. ఇప్పటి వరకు సంవత్సరం పైగా గడువు ఇచ్చింది. ఈ గడువులో భాగంగానే దాదాపుగా ఇప్పటి వరకు 400 పేజీల నివేదికను కూడా కమిషన్ రెడీ చేసింది. ఇప్పుడు ఈ ముగ్గురిని విచారించిన తర్వాత ఆ రిపోర్ట్ ను కూడా ఆ నివేదికలో పొందుపరిచి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.